హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు టాక్స్. సో ఫస్ట్ అయితే ఇంకా రుద్రకి టబ్ బాత్ కంప్లీట్ చేస్తున్నామండి. ఒక ఇంపార్టెంట్ వర్క్ పైన బయటికి వెళ్ళేది ఉంది. సో ఇంకా రుద్రకి రెడీ చేసి ఇంకా నేను, మా హస్బెండ్, రుద్ర ముగ్గురం కలిసి బయటికి వెళ్తున్నాము. మా హస్బెండ్ ఏంటంటే ఇంకా రుద్ర బర్త్డే వస్తుంది కదా, సో ఇంకా 1 మంత్ ఉందన్నమాట. రుద్ర బర్త్డేకి 1 మంత్ ముందు బ్యాక్ వీడియో ఇది. సో రుద్ర బర్త్డే ఉంది కదా, కొన్ని మనకి దగ్గరలో ఉన్నవి హాల్స్ ఇంకా హోటల్స్ అవి చూపిస్తాను నీకు, అందులో ఏది బెస్ట్ ఉంటే అందులో చేద్దాము రుద్ర బర్త్డే అనేసి అని అన్నారనమాట. ఒకసారి చూపిస్తానని తీసుకెళ్తున్నారు మా హస్బెండ్. అందులో నీకు ఏది నచ్చుతుందో అది ఫైనల్ చేద్దామన్నారనమాట. సో ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయ్యామండి. ఇది వచ్చేసి మా హౌస్కి చాలా నియర్ ఉంటుంది, తోటపెంటారెడ్డి గార్డెన్ అని. సో మేమైతే యాక్చువల్గా రుద్ర బర్త్డే లాన్ ఏరియాలో చేద్దాము అనుకుంటున్నాము. అవుట్డోర్ చేస్తే బాగుంటుంది, బర్త్డేస్ కదా, ఇంకా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా మ్యారేజ్ టైపు మళ్ళీ ఇంకా లోపల ఎందుకు అనేసి అని ఆలోచిస్తున్నాము. చూడండి, మేము వెళ్ళే ముందు రోజే అక్కడ ఏదో మ్యారేజ్ అయిందంట. సో ఇంకా అది చూసాము, అది నార్మల్ ఉంది, పర్లేదు. సో ఇంకొకటి మా ఇంటికి దగ్గరలో ఉంటుంది, ఇదైతే చాలా బాగుందండి, చాలా హైఫై ఉంది, బట్ కాస్ట్ చాలా హై చెప్పారు. సో ఇది కూడా మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది. చూడండి, కొత్తగా వేసారంట. సో డైరెక్ట్ ఓనర్తో కూడా మాట్లాడాము, బాగా నచ్చింది. ఇదే అనుకున్నాము, లాస్ట్ మూమెంట్ వరకు ఇదే అనుకున్నాము, కానీ ఇందులో చేసామో చేయలేదో అనేసి మీరే చూడండి. చెప్పినాడు ఉందని చెప్పింది. ఓకే సార్, అవైలబుల్గా ఉంది సార్. యాక్చువల్లీ మాట్లాడారా? ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఇక్కడే ఆపోజిట్ కాల్. పైన రూమ్స్ ఉన్నాయి సార్. ఇటు సైడ్ ఆఫీస్ కూడా ఇట్టే ఉంటుంది, అండ్ అటు సైడ్ అయితే టోటల్ రూమ్స్ ఉంటాయి పైన. ఇది బయటకి ఎస్ సార్, సేమ్ లాబీ. ఇప్పుడు మీరు ఎంటర్ అయ్యారు కదా, అదే లాబీ. ఈ వాష్ ఏరియా సార్. ఇక్కడ అయినా ఎంతసేపు ఉన్నాం కదా మేము, కానీ హౌస్ జస్ట్ వెళ్ళిపోతాం. June 30 కదా మ్యామ్? June 30. మేకప్ రూమ్ కూడా ఉంది. ఇక్కడ బెడ్ ఉండదు, ఓన్లీ మిర్రర్. మేకప్ రూమ్ లేడీస్ నచ్చకుండా మిర్రర్స్ ఉంది, లైట్స్ ఉన్నాయి. ఇంకా రుద్ర, నీ రైమ్స్ వచ్చేసినాయి. సార్ టీ కాఫీ. సో వాళ్ళు మిడిల్ తీసుకున్నారనమాట, డెకోర్ అంతా వాళ్ళు. ఇక్కడ తాజ్ హోటల్ దగ్గర ఆగామండి టీ తాగడానికి. ఇంకా అలాగే మా హస్బెండ్ ఎవరినో కలుస్తా అనేసి ఇక్కడ ఆపాడనమాట. సో ఇంకా మా హస్బెండ్ దిగిన తర్వాత ఇంకా రుద్ర వాళ్ళ డాడీ ఇప్పుడు వస్తాడనేసి ఆర్చుకుంటా ఇంకా మిర్రర్ల నుండి చూస్తున్నాడండి. సో ఇప్పుడైతే ఇంకా 2 చూసామన్నమాట, 2 హాల్స్ చూసాము. సో ఇంకా కాస్ హోటల్ చూడడానికి అటువైపు వెళ్తున్నాము, సుచిత్ర కోంపల్లి వైపు. ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట మేము చూడాల్సినవి. సో చూడండి, ఇంక ఇక్కడ చిన్న టీ తాగేసి ఇంకా మా హస్బెండ్కి కూడా ఇక్కడ చిన్న వర్క్ ఉందంటే అది కంప్లీట్ చేసుకొని ఇంకొక దగ్గరికి వెళ్ళామన్నమాట. ఇది వచ్చేసి డోలర్ దను. సో ఇక్కడ కూడా చూద్దాము, ఇక్కడ కూడా బాగుంటుంది. ఇంకా ఇందులో కూడా 3-4 హాల్స్ ఉంటాయంటండి. మొత్తం లాన్ ఏరియానేనంట. సో మేమైతే ఫస్ట్ లాన్ ఏరియానే అనుకుంటున్నాము. ఇంకా మా రుద్రు బర్త్డే వచ్చేసి రైనీ సీజన్లో వచ్చిందండి, వర్షం పడితే రిస్క్ అవుతుంది అనేసి ఇంకా లాన్ ప్లస్ హాల్ 2 కలిపి మాట్లాడుకుంటున్నాము. ఇంకా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వర్షం వస్తే హాల్లోకి మూవ్ అయ్యేలాగా ఉండాలనేసి హాల్ ప్లస్ లాన్ ఉండేలాగా చూస్తున్నాము. సో ఇక్కడ డోలర్తన్లో ఒక 3-4 హాల్స్ ఉన్నాయంట. సో ఇంకా అందుకని ఇక్కడికి వచ్చామన్నమాట. చూడండి, సో ఇలా 1 మంత్ ముందు నుంచి సర్చ్ చేస్తూనే ఉన్నామండి. ఇంతకు మేము ఎక్కడ ఏ హాల్లో సెలబ్రేట్ చేసాము, ఎక్కడ రుద్ర బర్త్డే చేయబోతున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.